ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పాలి. ఎల్లుండి ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే తాము పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్తున్నట్టు కూడా ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. కేవలం 48 గంటల సమయం ఉన్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ సమ్మెకు సంబంధించి ఎలాంటి స్పందించలేదు. అదే సమయంలో ఇప్పటి వరకు కూడా అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఈ ఆర్టీసీకి సంబంధించిన చర్చలు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు. మరోవైపు కార్మికులు మాత్రం ఖచ్చితంగా 2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇటు ప్రభుత్వంలో విలీనం, అదే సమయంలో జేఏసీకి సంబంధించిన కార్మిక సంఘాలను ఏర్పడటం, ఈ 2 విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము వెనకడుగు వేసేది లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ 2 అంశాలు మినహా మిగతా ఎన్ని డిమాండ్ ఉందో అన్నిటి కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ని బేస్ చేసుకుని తాము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వీటికి తోడు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే కార్మికుల పని చేయడం జరిగింది. కొంతమంది రిటైర్డ్ కి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ సమ్మెని ప్రోత్సహిస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా జేఏసీలో కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ఒకవేళ ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలకు వెళ్తే ఏం చేయాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మొత్తం ఆర్టీసీకి సంబంధించి 10,000 బస్సులు ఉన్నాయి. ఇందులో 2,500 వరకు కూడా హైర్ బస్సులు, సద్య బస్సులు అయితే ఉన్నాయి.